హలో గైస్, ఓజీ గంభీర మూవీ రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చే సుజిత్, అదేవిధంగా హీరో పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా కథ విశేషానికి వచ్చేస్తే, అదేవిధంగా ఈ సినిమా కథ కీ పాయింట్స్, ఆర్డిఎక్స్ అనే కంటైనర్ని విలన్ దగ్గరికి పోకుండా ఆపడం ఎలా, ఆర్డిఎక్స్ అనే కంటైనర్ని విలన్ దగ్గరికి వెళ్ళకుండా ఆపగలే వ్యక్తి మన ఓజీ గంభీర అనే వ్యక్తి మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడు? 10 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిపోయాడు ముంబైని. మళ్ళీ వచ్చి ఏ విధమైన ప్రపంచం వ్యాప్తంగా తనకున్న క్రేజ్ని ముంబైలో చూపించడం ఎలా అనేది క్లియర్గా చూపించారు. హీరోయిన్ మధ్యలో ఉన్న సన్నివేశం ఏదైతే ఉందో అది క్లారిటీగా, పిక్చర్ పర్ఫెక్ట్గా, ఆ ఎమోషన్ కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ సాంగ్స్ కానీ, చాలా బాగుంది. హీరోయిన్ మధ్యలో ఉన్న ఎమోషన్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అదేవిధంగా డైరెక్టర్ ఫ్యాన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్, అతనితో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్ మూవీ లాగా అనిపించింది నాకైతే ఓజీ గంభీర అనే చిత్రం. ఆఫ్టర్ సీయింగ్ సినిమానే నాకు అర్థమైంది. బట్ ట్రైలర్ చూశాక, ఈ గ్లిమ్స్ చూసినాక నాకు ఏమాత్రం అంటే అంత లేదు. అంటే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తుండు, ఓకే ఉంటుంది అనే సిచ్యువేషన్లో ఉన్నాం. ఆఫ్టర్ సీయింగ్ సినిమా పీక్స్ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సాహో కన్నా చాలా బెటర్ డైరెక్షన్. ఏ సీన్ని ఎక్కడ పెట్టాలనేది గిట్ట క్లారిటీ ఉందని చెప్పుకోవచ్చు మన డైరెక్టర్కి. ఇక మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నిజంగా చెప్తున్నా, ఏ ఓవర్ యాక్షన్ లేదు, ఏది లేదు. నిజంగా అప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అలా ఉంది. చాలా క్లియర్గా యాక్టింగ్ అంటే ఈ విధంగా ఉండాలి అని నిరూపించుకోవడం చెప్పుకోవచ్చు. ఓజీ గంభీర చిత్రంలో మళ్ళీ తిరిగి వచ్చాడు పవన్ కళ్యాణ్. మైనస్ పాయింట్ ఒక్క సీన్ నాకు అనిపించింది. నాకు మాత్రం ఆ ఒక్క సీనే కనిపించింది సినిమా మొత్తంలో. అదేవిధంగా తమన్కి ఒక మైనస్ పాయింట్ ఉంది, అది చెప్తా బీజిఎం సౌండ్ వచ్చినప్పుడు. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ సాంగ్ వచ్చినప్పుడు, సూపర్ హిట్ సాంగ్ వచ్చినప్పుడు గన్ ఫైర్ సీన్ ఉంటుంది. అక్కడ టపా 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 కాల్ చేస్తుంటే ఇట్లా పడిపోతున్నాను. అంటే అది రియలిస్టిక్గా నాకు అనిపించాలి నాకు మాత్రం. అదేవిధంగా తమన్ విషయానికి వచ్చేస్తే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకే సాంగ్ని, ఒకే పాటని ఏలాడిచ్చిండని చెప్పుకోవచ్చు. కానీ ఆ సాంగ్ విట్టడం వల్ల ఆ సీన్స్కి అనేది ఒక బలం, ఒక ప్రాణం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ సార్లు ఉంది ఆ ఒక్క పాట, కానీ సెట్ అయింది. ఆ పాటని స్పీడ్గా వాడిండు, స్లోగా వాడిండు, డ్రాగ్ చేసిండు. ఓవరాల్గా అయితే సినిమా హిట్ చేసిండు. తమన్ గారికి అయితే బెస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ ఈజ్ కమ్ బ్యాక్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్సో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అయితే సినిమా అయితే నాకు నచ్చింది. మరి నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి. మరి నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై